పాపను నేను నా కూతురులాగా చూసుకుంటున్నాను అనేది కూడా అవాస్తవము. పాపను వాడు ఎన్ని బాధలు పెడుతున్నాడు అనేది కూడా ఏంటంటే పాప ఏడ్చుకొని చెప్పుకుంటే మేము బాధపడి మా బిడ్డ కూడా చెప్పినాం. వాడు చాలా దుర్మార్గుడు, వాడు స్త్రీలోలుడు, వాడికి నచ్చిన స్త్రీని అనుభవించాలని చూస్తాడు వాడు. అట్లా వాడు మా పాప జీవితంలోకి ఎంటర్ కావడం కాదు, మా పాప జీవితం కంటే ముందు వాడు ఎంతోమంది అమ్మాయిలను వాడు కల్చరల్ ప్రోగ్రామ్ వాడు ఇన్ఛార్జిగా ఉంటూ న్యూస్లో పాటలు పాడడానికి వచ్చిన వీడియోలకు వచ్చిన అమ్మాయిలతో ఏంటంటే వాడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఎన్నో కోకొల్లలు ఉన్నాయి. మా పాపను కూడా వాడు ఏది మ్యాచ్యూర్ అయిన తర్వాత ఏంటంటే వాడి ప్రవర్తన బాగా లేకుండా ఉంటే పాప చెప్పుకొని ఏడ్చింది. మాకు చెప్పుకొని ఏడిస్తే మేము చాలా బాధపడుతూ ఏంటంటే వీడు ఏ సందర్భంలో ఏమన్నా పాపను కూడా ఏమన్నా చేస్తాడేమో అనేది కూడా మేము భయాందోళనతోనే ఉన్నాము. పాప కూడా ఏంటంటే తల్లికి చెప్తలేదు. తల్లి నా తల్లి ఆమె అది అమ్మ అంటే పడిచేస్తుంది. అటువంటి పాప అది మాతో షేర్ చేసుకుంటూ ఉన్నది కానీ తల్లితో చెప్తలేదు. తల్లితో చెప్తే తల్లి ఎక్కడ బాధపడుతుందో అని చెప్పలేదు. ఇక కొంతకాలం తర్వాత లేదమ్మా నువ్వు అమ్మకు చెప్పేసుకో, అమ్మకు చెప్పుకుంటేనే బాగుంటుంది, చెప్పకుండా దాచి ఉంచడము మంచిది కాదమ్మా అంటే తల్లితో కూడా ఏదంటే అబ్బా ఇట్లా ప్రవర్తిస్తున్నాడు వీడు అని చెప్పితే ఏంటంటే తల్లి సరేనమ్మా నేను కనుక్కుంటాను, నేను చూస్తా అని చెప్పి మళ్ళీ వాడితో మాట్లాడిన తర్వాత వాడు వాళ్ళ పిల్లలతో కూడా అట్లే ఉంటాడట అనేసి చెప్పిండు అమ్మ అని చెప్పేసి ఈమెను సర్ది చెప్పిన తర్వాత కూడా నా కూతురు కొంచెం జాగ్రత్త పడడం మొదలుపెట్టింది. స్వేచ్ఛ తండ్రి కూడా మాట్లాడారు. అయితే తన మనవరాలతో కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించేవాడు అంటూ కూడా స్వేచ్ఛ తండ్రి కూడా మాట్లాడడం జరిగింది. అయితే వాడు పాపని ఎప్పుడు కూతురునే కాదు తన మనవరాల్ని కూడా ఎప్పుడు ఏం చేస్తాడో అనే భయంతో మేము బతికే వాళ్ళమంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ప్రజెంట్ అయితే స్వేచ్ఛ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, అదేవిధంగా స్వేచ్ఛ తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు పోక్సో కేసు కూడా ఫైల్ చేశారు. అయితే ఫర్దర్గా నిన్న రాత్రి కూడా పూర్ణచందర్ చిక్కడపల్లి పిఎస్లో తన లాయర్ సమక్షం కూడా లొంగిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇవాళ రేపు కూడా కోర్టు ముందర హాజరుపరుస్తారు పోలీసులు. ఆ తర్వాత కోర్టు కస్టడీకి ఇస్తుందా లేక పూర్ణచందర్కి బెయిల్ వస్తుందా అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠం రేపుతోంది. సో ప్రజెంట్ అయితే యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో రోజుకొక కొత్త ట్విస్ట్ బయటకు వస్తుంది. యాంకర్ స్వేచ్ఛ చనిపోయిన తర్వాత దానికి కారణం పూర్ణచంద్ర అంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే దానికి కారణం నేను కాదు, నేను ఎప్పుడు స్వేచ్ఛ మరణాన్ని కోరుకోలేదంటూ కూడా పూర్ణచందర్ ఒక లేఖని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ లేఖలో ఎప్పుడు కూడా స్వేచ్ఛ తల్లిదండ్రులు స్వేచ్ఛను కూతురులా చూడలేదు, 6 నెలల పాపగా ఉన్నప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటూ కూడా పూర్ణచందర్ స్వేచ్ఛ తల్లిదండ్రులపైన కూడా కొన్ని ఆరోపణలు చేశారు. స్వేచ్ఛ కూతుర్ని కూడా నేను ఎంతో మంచిగా చూసుకున్నాను, నా కన్న కూతురులా చూసుకున్నాను, ఏదో ఫంక్షన్స్ కూడా చేశానంటూ కూడా ఆ లెటర్లో పూర్ణచందర్ రాయడం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే స్వేచ్ఛ వాళ్ళ తండ్రి అదేవిధంగా స్వేచ్ఛ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రజెంట్ పూర్ణచందర్ పైన పోక్సో కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో రోజుకొక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇప్పుడు ఏకంగా పూర్ణచంద్ర పైన పోక్సో యాక్ట్ కింద కూడా కేసు ఫైల్ అయింది. సో అతనిని కోర్టులో హాజరుపరచబోతున్నారు. సో మొత్తానికి ఏం జరగబోతుంది? అతనికి రిమాండ్ విధించబోతుందా లేక బెయిల్ అనేది వస్తుందా? మొత్తాన్ని మీద ఏం జరుగుతుంది సాగర్? స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మరికొన్ని సంచలన విషయాలు కూడా పూర్ణచందర్ విషయంలో బయటకు వస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే స్వేచ్ఛ ఆత్మహత్య అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులు ఏదైతే స్వేచ్ఛ తల్లిదండ్రులతో పాటుగా స్వేచ్ఛ కూతురి స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకున్నారు. అయితే ఈ స్టేట్మెంట్ లోనే కొన్ని కీలక విషయాలు పూర్ణచందర్ కు సంబంధించిన అంశాలు బయటకు వచ్చాయి. తన కూతురిని, ఎందుకంటే చిక్కడపల్లి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి జవహర్ నగర్ లో స్వేచ్ఛ పెంట్ హౌస్ లో నివాసం ఉంటుంది, శ్రీ నిలయంలో. సో అక్కడికి జనరల్ గా ఆయన వారానికి 2-3 సార్లు వచ్చేవాడు పూర్ణచందర్. సో ఆ సందర్భంలో తనపై ఏదైతే
స్వేచ్ఛ కూతురు పైన కూడా కొంత అసభ్యంగా ప్రవర్తించినట్లు కూడా ఆమె స్టేట్మెంట్ లో చెప్పడం, స్వేచ్ఛ తండ్రి ఏదైతే స్వేచ్ఛ తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా పోలీసులు చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసుకున్న నేపథ్యంలో స్వేచ్ఛ తండ్రి కూడా కొంత అసభ్యంగా ప్రవర్తించేవాడు, ఆయన ప్రవర్తన కూడా బాగా ఉండేది కాదు అన్న అంశాలు కూడా వారు స్టేట్మెంట్ లో చెప్పిన నేపథ్యంలో కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చిక్కడపల్లి పోలీసులు పూర్ణచందర్ పైన పోక్సో కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికే నమ్మించి మోసం చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించిన